మరలా మేము డిస్కషన్ చేసుకుని సాయంత్రం అయితే బాగుంది, ఎందుకంటే మేము వచ్చేసరికి కొంతమంది పిల్లలు మాత్రమే ఉన్నారు. దీన్ని సాయంత్రానికి మరలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన తెలియజేశారు. సాయంత్రం అయితే ఎక్కువ మంది వస్తారండి, ఉద్యోగాల నుంచి వెళ్ళి వస్తారు. పర్వాలేదు, సాయంత్రం పెట్టండి. అదే రెండో శుక్రవారమే కానీ సాయంత్రం పెట్టండి. కొంతమంది ఉపవాసాలు వస్తారు. సో చాలా సంతోషం. ఈ సమయంలో మనందరం ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుడు మహిమ పొందారు. శాశ్వతమైన ప్రేమ అంటూ మరి ఆయన ప్రేమను పదే పదే మా ఊహ కందని ప్రేమ అంటూ దైవ సేవకులు ఆయన మన మధ్యలో నిలబెట్టుకుని పాడింది పాటలన్నీ. అర్థమవుతుంది. ఆయన మన మధ్యలో నిలబడి ఉంటే ఆయన చూస్తూ నీ ప్రేమ ఎంత గొప్పది. పాట అంటే అర్థం అదే, మన భావాన్ని భగవంతుని ముందు వ్యక్తీకరించడం. అది ఏకకంఠంతో వ్యక్తీకరించడం, ఏకాత్మతో వ్యక్తీకరించడం. కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ఆదర్ గారు ప్రార్థన చేస్తారు. చేసిన పిమ్మట 2 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మన కొరకు ఏమి దాచించాడు, తన కృపతో ఏది మన కొరకు సిద్ధపరిచించారు. చక్కగా దేవుని వాక్యాన్ని 2 నిమిషాలు మనం విన్న పిలుప మన ముందుకు కొనసాగుదాం. అందరూ తరలో వచ్చినట్లయితే మరి సహోదరి ప్రార్థనను నడిపిస్తారు. మహాపరిశుద్ధుల మహోన్నతుల ఆశ్చర్యకర ఆలోచనకర్త బలవంతుడ నిత్యుడు తండ్రి సమాధానకర్తానికే స్తోత్రాలు. మా దగ్గరైన దేవ, దగ్గరైన దేవ, యజమానులైన దేవ, కాపురులైన దేవ, అన్నిటికీ మించి మా స్నేహితుడైన దేవాన్ని పొందినాను. ఏ కోణంలోంచి చూస్తే మీరు మమ్మల్ని ఆదరించే దేవుడు అయ్యా, హక్కును చేసుకునే దేవుడు అయ్యా, మన దేవుడు దృష్టిలో ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం నీ సన్నిధిలో వచ్చి వాళ్ళ దూరం నుంచి వచ్చిన సహోదరులను సహోదరులను దర్శించి దీవించి ఆదరించి ప్రయాణం చేసి ఆలస్యం చేయకుండా సంతోషపెట్టిన సహాయం చేయాలని ఒక అడ్డంలో అడ్డంకులను తొలగించుకొని ఈ సన్నిధికి ఈ సమయానికి అనుకూలంగా మేము రావడానికి ఈ కృప మాకు దయచేయాలని రాలేకపోయే బిడ్డలకై వందనాలండి. ఏ పరిస్థితుల్లో వారు రాలేకపోయి ఏ ఇబ్బందుల్లో రాలేకపోయి ఏ ఆటంకాల వల్ల వారు ఆగిపోయి ఉన్నారో తండ్రి, ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసి ఇబ్బందులు, ఆటంకాలు, ఆయన కష్టాలు అడ్డంకులు యేసుక్రీస్తు తండ్రి. కొంతమంది ఇంటర్వ్యూలో తెలుసు, ఆ ఇంటర్వ్యూలో వారికి సహాయం చేయమని వచ్చిన వీళ్ళందరూ కూడా మీరు దర్శించి దీవించి మా అడిగారులో దీవించి వారి మాట నుండి వస్తున్న జీవించు మమ్మల్ని అందరినీ ఆదరించి కృపదయించి నీ ఆత్మ వారి ఆయన వారి ద్వారా ముందుకొట్టకు ఆదరించుకొట్టకును బలపరచుకొట్టకును నీ కృప చూపించి ఆయన పొందుకోండి తండ్రి. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ కూడా ఏ ఏ స్థితిలో ఏ ఏ బాధల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో తండ్రి, వారి
ఆసక్తులన్నీ కూడా మీరు తీర్చండి. ప్రతి హృదయం, ప్రతి బిడ్డని కూడా వారి దుఃఖం సంతోషంగా మాటలు సహాయం చేయండి నాయన. మూడు వారి జీవితంలో చిగురింప చేయండి ప్రభా. నీ ఆత్మవర్షం అందరిపై కుమ్మరించమని, వచ్చిన బిడ్డలందరూ దీవించమని, అయ్యగారిని నీ ఆత్మతో నింపి ప్రభా, ఏడంతల ఆత్మతో నింపినైనా మా మీద విత్తుతున్న విత్తనముల ప్రభా మాకు ఫలించి హృదయంలో దయచేయండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలను బిడ్డలకు దయచేయండి. విని మర్చిపోయేవారు కాకుండా విని నీ కొరకు ఫలించే బిడ్డలుగా మేము ఉండటం ఈ సహాయం చేయండి. మాలో నిన్ను చూసి మాకి అందరికీ దయచేయండి. ఈ లోకంలో మేమందరం వెలుగు జ్యోతులుగా వెలగటానికి నీ రాకడ సమీపంగా ఉంటుండగా మేమందరం ప్రభువా సిద్ధపాటు దిద్దుబాటు కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన అవకాశం ఇచ్చిన వందనాలు. వందనాలు ప్రభా. మీదే సమస్త విషయాల్లో సహాయం చేయమని, మా అందరిపై శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది, కృపాక్షేమాలు మా వెంట ఉంచి మహిమ పొందుకోమని మా ప్రభువును, మా రక్షకుడును యేసుక్రీస్తు ప్రశస్త నామమున వినయంతో వేడుకుంటున్నాం తండ్రి.